గంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా గంగతో రాంబాబుకే జిరాక్సు కాపీ వీళ్ళురా. అయ్యిందా? హాయ్ హలో, మీరు వింటున్నారు FM 143. నేను మీ లక్ముకి లవ్లీ లతిక. వీళ్ళని చూస్తుంటే ఏదో పెళ్లి వంటలకు ప్రిపేర్ అవుతున్నట్టు బిల్లపిస్తున్నారు కదా. అదేం కాదండి, మా ఇంట్లో చిన్న కిట్టి పార్టీ ఫంక్షన్ అంతే. చిన్నదేం కాదు, పెద్దదే. 10 మందికి 12 రకాలు వండి పెట్టాలంటే మాటలా. పైగా మన వాళ్ళింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకంటే ఘనంగా చేయాలి కదేటి. అంటే మీరిద్దరు ఇప్పుడు కలిసి 12 రకాల వంటలు ప్రపంచంలో ఎవరూ రుచి చూడనివి చేసి పెడతారన్నమాట. తింటే దశాబ్ద కాలం గుర్తుండిపోవాలంతే. టిఫిన్ అయిందా? మేము తిన్నాం. మాకు పెట్టడానికి రెడీ అయిందా అని అడుగుతున్నాం. లేదు, అవ్వలేదు, అవ్వదు కూడా. మరి వండేవన్నీ ఎవరి కోసం? ఏదైనా మెస్ పెడుతున్నారా ఏంటి? అంత కర్మ మాకేటి. రిచ్ గా కిట్టి పార్టీ అరేంజ్ చేసుకుంటున్నాం. ఇవాళకి మీ ఫుడ్ బయట కానిచ్చేయండి రా అన్నయ్య. ఎందుకు? మా ఫ్రెండ్స్ వచ్చి మీ మొగుళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటారని అంటారని. ఏదో 4 రోజులు షూటింగ్ లేకపోతే అలా అనుకుంటారా? జడ్జి గారు సెలవు పెట్టి ఊరెళ్తే నాకు కేసులు లేవనుకుంటారా? ఎలాగైనా అనుకుంటారు, మీరు ఖాళీగా వాళ్ళకి కంటపడితే. అంటే బయటికి వెళ్తే అప్పులో కంటపడతాం. ఇంట్లోనే ఏదో ఒక మూలన పడుంటాం కదా. అది కుదరదు. అంతే, బయట పోయే మీ పరువు కన్నా ఇంట్లో ఉన్న మా పరువే ముఖ్యం. మరే మీ వల్ల మా కిట్టి పార్టీ ఫ్రెండ్స్ ఎదుర్కొంటే మాకు 1 గ్రామ్ కూడా పరువు పోకూడదు అంతే. పరువుని గ్రాముల్లో తోస్తారా? ఇంకా ఇక్కడే ఉంటే బయట కూడా తోసేస్తాం. బయటికి వెళ్ళి అప్పుల వాళ్ళ కంటపడకుండా ఎక్కడ తలదాచుకోవాలి గంగా? ఓ పని చేయండి, చెరో 100 ఇస్తాం. ఏ సినిమా హాల్ కు వెళ్ళి అది తలదాచుకోండి. ఒక్క పూటకి, రెండో పూటకి ఇంకో సినిమాకి వెళ్ళండి. ఇస్తుంది 200 కదా. బాల్కనీ కాకుండా బెంచ్ క్లాస్ కి వెళ్ళండి. మల్టీప్లెక్స్ లో చూసే బడ్జెట్ లేదు మన దగ్గర. ఇవాళ బాగా బుక్ అయిపోయాం. అక్కడ బుకింగ్ లో టికెట్స్ అవ్వకముందే వెళ్ళండి రా అన్నయ్య. బాయ్. ఏరా, ఈ చికాకు మూల సినిమాకి వెళ్దామంటావా? మరి 200 ఎలా ఖర్చు పెట్టేద్దామనరా? ఇలా అహోబిలం గారు ఏంటిది? అసలు 10,000కి వడ్డీ 200. దీనికోసం నేను 200 సార్లు మీ ఇంటి చుట్టూ తిరగడం. యాక్చువల్ గా మీకిద్దామని తీసుకొని బయలుదేరామండి. ఓహో, అయితే నెక్స్ట్ మంత్ అసలుతో రెడీగా ఉండండి. గోవిందా, ఈ 200 కూడా వడ్డీ ఖర్చులు వాడికే పోయిందా? నాకేంట్రా, ఇప్పుడు సినిమాకి వెళ్దాం స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. అనిపిస్తారా? చేతిలో ఏమీ లేనప్పుడే అన్ని అనిపిస్తాయి. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఈ గేట్ దాటినా ఆ గేట్ దాటలేం, అప్పులో నుంచి తప్పించుకోలేం. కాలనీలోనే ఇటొకడుగు అటొకడుగు వేసేలోపు సాయంత్రం అయిపోతుంది. కిట్టి పార్టీ మెంబర్స్ అందరూ బయటికి వెళ్తారు, మనం లోనికి వెళ్తాం, అంతేగా? అమ్మయ్యా, మొత్తానికి అసలు పని వంట పని పూర్తయినది. ఇక భోజనం ముందు కాస్త అప్పడాలు వేయిస్తే 12 వంటకాల పరిపూర్ణ భోజనం అందరితో కలిసి చేయొచ్చు. ఇంకా సేపట్లో మా కిట్టి పార్టీ మొదలబోతుంది. కిట్టి పార్టీ ప్రెసిడెంట్ మా బాలా త్రిపుర సుందరి గారిని కిట్టి పార్టీ విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సుందరి గారు, మీ కిట్టి పార్టీ గురించి. యాజ్ ఎ టీమ్ లీడర్ ఇది నా 4వ కిట్టి పార్టీ. ఈ కిట్టి పార్టీలో మెంబర్స్ అందరూ కొత్త వాళ్ళే. లాస్ట్ మంత్ స్టార్ట్ చేసాం. భోజనం ముందు దిష్టి ముద్ద తీసావా బీటి? లేదు. సచ్చినోడా, దిష్టి ముద్దరా అది? ముందే చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఏ కీడు జరుగుతుందో ఏటో. మిస్టర్ శ్రీకాకుళం సత్తిపండు గారి నుంచి మనం నేర్చుకున్న కొత్త విషయం ఏంటంటే దిష్టి ముద్ద తింటే కీడు జరుగుతుందని. చెప్పండి సత్తిపండు గారు, ఎవరికి కీడు జరుగుతుంది? అది ఓరు తీసి పెట్టమని చెప్పారు వాళ్ళకి, లేక పెట్టిన వాళ్ళకి. మరి తిన్న వాళ్ళకి ఏం కాదా? అన్నమే కదా, అరిగిపోతుంది. ఓలప్ప నాకు ఆకలేదు, అన్నం పెట్టే. ఇప్పుడు తిన్న జరిగాకరా పో. అలర్ట్ అలర్ట్ గంగుదిన సుందరక్క, రంగురంగుల చీరలతో చెంగు చెంగు మన కిట్టి పార్టీ ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు. ఈ సారీ చాలా బాగుంది. ఏంటి చిక్కిపోయా? కూర్చోండి, పద బీటి. పని పడలేని అమ్మలక్కలంతా కూడి కొబుళ్ళ జబు చిల్లు పెట్టారు. పెట్టుకున్న గాజుల కట్టుకున్న చీరల సొల్లు చెప్పగా ఇడజేరా. Come on my dear friends, have our welcome drink. ఏంటలా చూస్తున్నారు? దట్స్ అవర్ వెల్కమ్ డ్రింక్, ప్లీజ్ టేక్ ఇట్. పని పడలేని అమ్మలక్కలంతా కూడి పెట్టుకున్న గాజుల కట్టుకున్న చీరల సొల్లు చెప్పగా ఇడజేరా. సాఫ్ట్ కాక్టైల్ డ్రింక్ ఎలా ఉంది? సూపర్.
గంగ చేత్తో ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. థ్యాంక్ యూ మీ చీరలు చాలా బాగున్నాయి. ఇదే మొదటి కట్ట, ఇంత ముందు చూడనే లేదు. అవును, మన కిట్టి పార్టీ కోసం నిన్నే షాపింగ్ చేసాం. ఈ జాకెట్ ఎక్కడ డిజైన్ చేయించారు? చాలా బాగుంది. ఈ జాకెట్ పీస్ నేను జనరల్ బజార్ లో కొని జరీ జగిత్యాల్లో వేయించుకుని ఈ మామిడి విత్ పూసలు న్యూస్ వీడ్ లో చేయించా. ఒక్క జాకెట్ కోసం స్టేట్ మొత్తం తిరిగావా? మరి ఊరికే వస్తాయా ఫ్యాషన్లు? చైను చాలా బాగుంది. యాడ చేయించడం ఏంటి? మా ఆయన మలేషియా వెళ్ళినప్పుడు తెచ్చాడు గంగా. ఏంటి పాస్పోర్ట్ లేకుండానే? ఏదో జోక్ అన్నారులే. లతీక్ని ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కిచెన్ బాటిల్ అపాయింట్ చేసినట్టున్నారు. అది అక్కడక్కడ తిరుగుతుంది. అమ్మా అమ్మా, ఎవరో అడుక్కునే వాళ్ళు వచ్చినట్టున్నారు. వెళ్ళి చూడలేతిగా. నువ్వు ఇందాక ఏదో అంటున్నావు. 143 FM కదా? మీకెలా తెలుసు? రోజు వింటుంటాం కానీ సోది. అదే మీ ఫ్యాన్స్ ని. మీ అవతారాలు చూస్తుంటే నేల టికెట్ మీద డబ్బింగ్ సినిమాలు చూసే వాళ్ళ ఉన్నారు కానీ ఎఫ్ఎం వినే వాళ్ళ లేరు. మేము ఎవరైతే నీకు ఎందుకమ్మా? మేము గార్డెన్ పని చేసేవాళ్ళం. మాదేమైనా మొగల్ గార్డెనా మీరు గార్డెనింగ్ చేయడానికి? సర్లే అక్క వదినా, ఎవరో ఇద్దరు పనులు వచ్చారు. బాత్రూమ్లు క్లీన్ చేస్తారంట. కడిగించుకుంటాం, రమ్మను. మనకిది అలవాటే కదా. అవును కామాక్షి, మేము అన్ని పనులు డబ్బులిచ్చి చేయించుకుంటాం రిచ్ గా. మేమేం పని చేయమమ్మా. అవునవును, రమ్మను. వాళ్ళని వెంటనే పనిలో దిగమను. ఒరే సత్తిగా, వాళ్ళతో క్లీనింగ్ చేయించు. అలాగే ఇది ఎప్పుడు నువ్వు చేసే పనా? మాకు తెలియదు ఏంటి మరి. బాగా కడగండి. మా బాబు బాత్రూమ్ కూడా స్టార్ లా మెరిసిపోవాలి. ఇదేం కర్మరా బాబు, మన బాత్రూమ్ మనమే కడుక్కుంటున్నాం. మెల్లిగా నీళ్ళు ఆడుతున్నాయి. ఈ గుడ్లు ఎక్కడ కుట్టి చేసినావు? శ్రీకాకుళం. మా ఊరే అంటే నీది శ్రీకాకుళం ఏంటి? ఏంటిది? పెట్టుకున్న గాజుల కట్టుకున్న చీరల సొల్లు చెప్పగా ఇడ చేరారోయ్. ఏంటి మీనాక్షి, చెయ్యవన్న నొప్పా? తెగ తిప్పేస్తున్నావు. ఏం లేదే, చెయ్యి బానే ఉందే. అది చూపిస్తుంది తన కొత్త గాజులు బీటి. అవునా, దానికి అట్టా తిప్పడం దేనికి? చూడమంటే చూడమేటి? ప్యూర్ గోల్డేనా? నువ్వు మరీను చూస్తుంటే తెలియట్లే. చార్మినార్ గోల్డ్. రోడ్ గోల్డ్ కేనా అన్ని రౌండ్లు తిప్పినావు చెయ్యి. ఓలప్పో, బాత్రూమ్లన్నీ కడిగించేసినాను. పాపం ఆకలి మీద ఉన్నారంట. కూసంత కూడు పెడితే తినేళ్తారంట. అవునమ్మగారు, మా కోసం ఉండింది మేము తినకుండా ఎవరికి పెట్టాం. సత్తిపండు ఇట్రా, కూరగాయలున్నాయి తీసుకునిరా. ఇవి తీసుకెళ్లి వాళ్ళ పిల్లలకి ఇవ్వను, వండి పెట్టుకుంటారు. ముల్లంగే, సొరకాయ. రే, ఏదైనా కర్రీ పాయింట్లు వీటిని ఇస్తే వండిన కర్రీస్ ఇస్తారేమో. ఆ చేతులతో గోధుమలు కూడా ఇవ్వు, రోటీ కూడా ఇస్తారు. కూసన్ని బియ్యమి బిర్యానీ కూడా ఇస్తారు. ఇక తీసుకో. వాళ్ళెవరో ఇద్దరు కొత్త వాళ్ళు మన కిట్టి పార్టీలో జాయిన్ అవుతారని చెప్పా, వాళ్ళు రాలేదా? అవును మీనాక్షి, ఏమిటో మొన్న కాల్ చేసి నన్ను అడిగారు కూడా. ఆ మంగతాయారు కిట్టి పార్టీలో టార్చర్ అట. అక్కడ క్విట్ ఇక్కడ జాయిన్ అవుతా అన్నారు. నేను కూడా సరే అన్నాం. ఇవాళ మీటింగ్ ఉంది, వచ్చి డీటెయిల్స్ ఇమ్మన్నాం. ఏమిటో ఇంకా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు నువ్వు రాంబాబు కాదు, బేబీ రాణి. పితానన్నే, నీ పేరు మధురవాణి, నాను సత్యవాణి. సుజాత ఏంటి వాళ్ళ మేకప్ ఎక్కువ వేసుకొచ్చింది? వాళ్ళ ఆయన ఫారెన్ టూర్ వెళ్ళినప్పుడు మేకప్ కిట్ తెచ్చారంట. ఈ ఐలైనర్ చూసావా? మా ఆయన ఇంగ్లాండ్ లో కొన్నాడు. నోస్ కట్ నైజీరియాలో తెచ్చారా? ఎవరు?
హాయ్ మీరు వింటున్నారు FM 143 నేను మీ లక్ముకి లవ్లీ లతిక ఎవరు కావాలి నేను కూడా మీ కిట్టి పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినా కదేటి అవునా లోపలికి రండి అలాగే పద పద సుందరక్క ఎవరో న్యూ కమర్స్ అంట మీరు అదే మంగతాయర్ కిట్టి పార్టీ నుంచి అని చెప్పాం కదా. ఓ మీరేనా ఫోన్ లో ఇద్దరే జాయిన్ అవుతా అన్నారు ఇప్పుడు నా దీని కజిన్ సిస్టర్ కాదేటి ఏడ్సెల్లి మీ యాస మా ఊరిదిలా ఉంది కొంపతీసి మీది శ్రీకాకుళం ఏటి అవును కదేటి అయితే నేను మీ పార్టీలో చేరిపోతాను పేరు రాసుకోండి అట్టగే అట్టగే ఓకే ఆల్ న్యూ మెంబర్స్ ఆర్ వెల్కమ్ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి బేబీ రాణి వైఫ్ ఆఫ్ భాస్కర్ రావు. మధురవాణి వైఫ్ ఆఫ్ మల్లికార్జున్ రావు. ఓకే నాను సత్యవాణి మా నాయన పేరు సత్యనారాయణ. ఏడ్సెల్లి మీ యాస మా ఊరిదిలా ఉంది కొంపతీసి మీది శ్రీకాకుళం ఏటి అవును కదేటి అయితే నేను మీ పార్టీలో చేరిపోతాను పేరు రాసుకోండి అట్టగే అట్టగే ఓకే ఆల్ న్యూ మెంబర్స్ ఆర్ వెల్కమ్ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి బేబీ రాణి వైఫ్ ఆఫ్ భాస్కర్ రావు. మధురవాణి వైఫ్ ఆఫ్ మల్లికార్జున్ రావు. ఓకే నాను సత్యవాణి మా నాయన పేరు సత్యనారాయణ నాకు ఇంకా పెళ్ళవ్వలేదు. అయితే మా ఇంట్లో నీ సైజు తగ్గ పెళ్లి కొడుకున్నాడు నేను సెట్ చేస్తాను పెళ్లి చేసుకుంటావా నాకు అప్పుడే పెళ్ళేటి పాప నాను ఇంకా పసిగుడ్డుని. సరే సరే కబుర్లతోనే కాలక్షేపమా తిండి తిప్పలో తిందాంలే వండుకునే ఎక్కడికి పోతా ఏటి చల్లారిపోతాయి. ఈ చీరకి బార్డర్ చాలా బాగుంది ఎక్కడ కొన్నారు చీరల్లో కొన్నాను బార్డర్ మాత్రం భీమవరంలో వేయించాను జరీ మాత్రం జగిత్యాలదే. అవునా అయితే జరీలకి జగిత్యాల ఫేమస్ అన్నమాట ఏది ఒకసారి వెనక్కి తిరుగు ఏంటండి మీ బ్యాచ్ లో ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయితే ఇలానే స్కానింగ్ చేస్తారా? ఈ బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంది ఎవరు చేశారు ఐన్స్టీన్. ఎక్స్పెరిమెంటల్ గా ఉంది ఇలా మేకప్ కూడా విచిత్రంగా ఉందో క్యాడ్ చేయించిన రేటి మేమే వేసుకున్నాం. ఇది ఇంపోర్టెడ్ ఐ షేడా ఇంపోర్టెడ్ లిప్స్టిక్ కావాలా? ఆగరా మరీ మేకప్ అంటే ఎంత పిచ్చేంట్రా ఈ లేడీస్ కి. ఏటి అసలు సందడి లేదు అంతా సొల్లు కబుర్లేనా ఆటపాటలు ఏమైనా ఉన్నాయా? తిండి తిప్పల తర్వాతే ఆటపాటలు. అయితే ఓకే తినేద్దాం రండి అమ్మయ్యా వచ్చిన పని పూర్తయింది ఇక బయలుదేరదామా? ఏటా అప్పుడే వెళ్ళిపోతున్నారు ఇంకా ఆటపాటలు మొదలు కాండి అంటే ఇంట్లో ఎదురు చూస్తుంటారు. అయితే తప్పిపోయారు అనుకుంటారా ఏంటి మీ ఇంట్లో వాళ్ళు అలా ఏం లేదండి అసలు మజా ఇప్పుడే కదేటి ఇక మేము వెళ్తామండి. కుదరదంటే కుదరదు అంటే మాకు పెద్దగా ఆటపాటలు కూడా రావు. మనం ఏమైనా ఒలింపిక్స్ లో ఆడుతున్నావా ఏంటి రోజు టీవీలో చూపించే గేమ్ షోసే అవే కాపీ కొట్టి ఇక్కడ కిట్టి పార్టీలో ఆడతాం అంతే. ఇప్పుడు అసలు సిసలైన మజా వస్తుంది మనం ఆడబోయే ఫస్ట్ రౌండ్ చెంచాలో నిమ్మపండు. పని పడలేని అమ్మలక్కలంతా కూడి కొబ్బుళ్ళ జేబు చిల్లు పెట్టారు పెట్టుకున్న గాజుల కట్టుకున్న చీరల సొల్లు చెప్పగా కిట్టి పార్టీ కిట్టి ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఇంటికి దీపం ఇల్లాలు. ఇప్పుడు ఈ కొవ్వొత్తితో ఆ కొవ్వొత్తిని వెలిగించాలి. Your time starts now. Come on. Time is over. Time is over. Your time starts now. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఉండమ్మ బొట్టు పెడతా. మేము ఇచ్చిన టైం లోపు ఎవరైతే ఎక్కువ బొట్లు పెడతారో వాళ్ళే విన్నర్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మండపెట్ట మొలకపెట్ట నాడుపెట్ట పేరు ర్యాప్ అండ్ ఇంకేంసే ఉంది 5 4 3 2 1 స్టాప్ ఇట్. బెటర్ టైం ఇస్ ఓవర్. టైం ఇస్ ఓవర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. మధురవాణి గారు చాలా బాగా ఆడారు. కంగ్రాట్స్. Your time starts now. Yay, come on. 10 9 8 7 6 5 4 3 2 1 stop it. 1 2 3 10 11 12
12 బొట్లు పెట్టారు. ఇవాళ మన ఫస్ట్ రౌండ్ చెంచాలో నిమ్మపండు గేమ్ లో గెలిచిన మధురవాణి గారికి మా తరఫున స్మాల్ ఇంటికి దీపం ఇల్లాలులో విన్నరు బేబీ రాణి. ఉండమ్మా బొట్టు పెడతాలో విన్నర్ మన సత్యవాణి. కంగ్రాట్స్. మొత్తానికి ఎంటర్ అయిన రోజే గిఫ్ట్లని కొట్టేశారు. ఇప్పుడు మన కిట్టి పార్టీలో లాస్ట్ రౌండ్ చీటీ పాట. అంటే అందరి వాయిదా డబ్బులు కలిపి ఒక్కరికి ఇవ్వడం అన్నమాట. మీ అందరి నేమ్స్ ఒక బాక్స్ లో ఉంటాయి. దాంట్లోంచి ఒక స్లిప్ తీసి ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళకి మనీ అంతా వెళ్ళిపోతాయి. చిట్టీలన్నీ రెడీ. లతిక నువ్వే నాన్ మెంబర్వి కాబట్టి నువ్వే సెలెక్ట్ చేయాలి. తీసుకో. ఆ లక్కీ విన్నర్ ఎవరో? ఆ లక్కీ పర్సన్ మిసెస్ బేబీ రాణి. మనకే వచ్చిందిరా. ఈ నెల అప్పులన్నీ తీరిపోతాయి. బాబోయ్ ఈ ఐడియా నాదే, నాకు అందులో వాటా ఇయ్యాలి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో నీ మచ్. పువ్వు ఎంత బాగుందో. కంగ్రాట్స్. మీరు వెళ్ళండి. బాయ్. మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్ బాయ్. బాయ్. ఇది చాలా బాగుందండి పార్టీ. మీరు చాలా బాగా మాట్లాడతారండి. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ కంగ్రాట్స్. నెక్స్ట్ కిట్టి పార్టీ మీ ఇంట్లోనే అరేంజ్ చేయాలి. మా ఇంట్లో ఏంటి? ఈ నెల డబ్బు మీకే వచ్చింది కదేటి, తర్వాత కిటిపాటి మీరే చేయాలన్నమాట. అలాగే. ఓకే బాయ్. అలాగే. అవును ఇందాక నుంచి అడుగుదాం అనుకున్నా, ఈ జరగంట ఎక్కడ తీసుకున్నారు? ఒరే సత్తి పండుగ. ఒరే సత్తి పీత. అవును ఇది ఆ కొత్త వాళ్ళ ఇంటి అడ్రస్. గతో రాంబాబురా కొంగు చాటు భర్తరా